హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు డైల్ స్పోర్ట్స్. సో ఐపీఎల్ 18 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ పరాజయాల పరంపర అనేది కంటిన్యూ అవుతుంది. సో గెలిచే మ్యాచ్లో, ఎందుకంటే ఆర్సీబీతో చెన్నై ఎప్పుడు ఆడినా ఒక హై వోల్టేజ్ క్లాష్గానే చూస్తారు చాలామంది ఫ్యాన్స్. ఆ విధంగానే జరిగింది ఆ మ్యాచ్ కూడా. కానీ ఇక్కడ నిన్నటి మ్యాచ్లో ఆయుష్ మాత్రే, రవీంద్ర జడేజా వాళ్ళ ఐకానిక్ ఇన్నింగ్స్లు కూడా చాలా వేస్ట్ అయిపోయాయని చెప్పుకోవాలి. ఎందుకంటే మ్యాచ్ చేజార్లో ఓడిపోయింది చెన్నై. ఒక చివరి ఓవర్లో ఏదైతే 14 రన్స్ 15 రన్స్ లాస్ట్ బాల్ 4 కూడా ఇద్దరు బ్యాటర్స్ హిట్టర్స్ క్రీజ్లో ఉండి కొట్టలేకపోయారు అనే ఒక విమర్శ అయితే ఉంది. సో ఈ మ్యాచ్లో ఎక్కడ తప్పిదం చేసింది చెన్నై సూపర్ కింగ్స్? ఎంపైర్ నిర్ణయం కూడా ఒకటి కాంట్రవర్షియల్ అయింది. అట్ ది సేమ్ టైం ధోని చివరి మ్యాచ్ ఆడేశాడు ఆర్సీబీ హోమ్ గ్రౌండ్లో. సో దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. మన క్రికెట్ కామెంటేటర్ సుధీర్ మహావాది మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. సుధీర్ గారు, సో చెన్నై వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ చూస్తే కనుక చాలా హై వోల్టేజ్ క్లాష్గానే ఎక్స్పెక్ట్ చేశారు. దానికి తగ్గట్టు వరకు లాస్ట్ బాల్ వరకు జరిగింది. సో మిస్టేక్ ఎక్కడ జరిగింది? దాదాపుగా 18th 16th ఓవర్ వరకు వాళ్ళ వైపే ఉంది మ్యాచ్, చెన్నై వైపు. ఎక్కడ మిస్టేక్ జరిగింది? ఓవరాల్గానైతే ఆర్సీబీ ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఉంటారు, బికాస్ వెరీ ఇంపార్టెంట్ విక్టరీ ఫర్ దెమ్ యాక్చువల్లీ. ఎందుకంటే మొన్న ఎలానైతే గుజరాత్ సన్ రైజర్స్ హైదరాబాద్ అగెన్స్ట్ స్కోర్ చేశారు గుజరాత్లో, అటువంటి విక్టరీ అని చెప్పాలి. ఎందుకంటే నిన్నటి విక్టరీ అనేది ఛాన్సెస్ను పెంచింది. అఫ్కోర్స్ 8 wins సరిపోతాయి కానీ, బట్ ఇంకా వాళ్ళు టాప్లో ఉండడానికి ప్రయత్నిస్తారు. నాకేమనిపించిందంటే ఈవెన్ నిన్నటి మ్యాచ్ కాకుండా కూడా నరేష్, మరొక మ్యాచ్ కూడా లాస్ట్ మ్యాచ్ బట్ మ్యాచ్ కూడా ఇక్కడ ఆర్ఆర్ ఆడినప్పుడు కూడా సిమిలర్ సిచ్యువేషన్ అండి. అసలు యాక్చువల్లీ ఎలా నిన్న మ్యాచ్ కొనసాగిందో చేజ్ చేస్తున్నప్పుడు ఆర్ఆర్ కూడా అట్లాగే అద్భుతంగా స్టార్ట్ చేశారు. దే నెవర్ లుక్డ్ అవుట్ ఆఫ్ చేజ్ లాగా ఎప్పుడు కనబడలేదు. అసలు 12 runs వస్తున్నాయి అండ్ లాస్ట్ 8 ఓవర్స్లో 8 runs యావరేజ్ కావాలి. బట్ ఆ తర్వాత సడన్గా ఒకసారి మనం మార్పు అనేది చూసాం. అప్పుడు కృణాల్ పాండ్యా బౌల్డ్ వెల్, షోయస్ అగైన్ ఈ బౌల్డ్ వెల్. ఎస్టర్డే సేమ్ థింగ్ హ్యాపెండ్ అండి. నిన్న కూడా ఆయుష్ మాత్రే ఆడుతున్నప్పుడు నరేష్ నాకు అనిపించింది మేబీ ఒక ఓవర్ ఉండగానే వాళ్ళు గెలుస్తారా అనిపించింది. బట్ ఫుల్ మార్క్స్ మీరు క్యాప్టెన్కి ఇవ్వాల్సింది. అందుకనే ఒక ఇంటెలిజెంట్ క్యాప్టెన్ ఉండడం అనేది కూడా మీకు చాలా అబ్సల్యూట్లీ అండి. మీకు అక్కడ లక్ అంటారా, అతను తీసుకొచ్చినటువంటి చేంజెస్ వర్కౌట్ అయినాయి అంటే తన బ్రెయిన్ చాలా క్యాచ్లు డ్రాప్ చేశారు. ఫీల్డింగ్ మిస్టేక్స్ కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఫీల్డింగ్ మిస్టేక్స్ అయితే చాలా ఉన్నాయి. వాళ్ళకు 4-5 catches డ్రాప్ చేశారు. అండ్ మీరు చూడండి, మీరు ఫీల్డింగ్ మిస్టేక్ మీరు ఆ విషయం అడిగారు కనుక నరేష్, క్యాచ్ డ్రాప్ చేసింది ఎవరిదంటే ఫస్ట్ రియల్గా చెప్పాలంటే ఎంగిడి ఒక క్యాచ్ డ్రాప్ చేశాడు. దట్ వాజ్ ఈజియర్ దాన్ అదర్ క్యాచ్, ఈజియెస్ట్ క్యాచ్. కోహ్లీ డ్రాప్ చేసిన క్యాచ్ మేబీ అది కూడా ఈజీయే. కోహ్లీ కూడా సిమిలర్ క్యాచ్. ఆ తర్వాత ఎంగిడి డ్రాప్ చేసిన తర్వాత తన బౌలింగ్లో అతడు వికెట్స్ తీసుకోవడం అనేది ప్లస్ పాయింట్ అయిపోయింది. దట్టు ఆయుష్ అవుట్ చేయడం అనేది ఆ పర్టికులర్ జంక్షన్లో ఇట్ టోటలీ టర్న్డ్ ద టేబుల్స్ అనాలి. ఆ తర్వాత దయాల్కు ఫుల్ మార్క్స్ ఇవ్వాలి లాస్ట్ ఓవర్ వేస్తున్నప్పుడు. రింకు సింగ్ 2023లో రింకు సింగ్ చేత 5 సిక్సర్లు కొట్టించుకుని ఇప్పుడు మళ్ళీ లాస్ట్ ఓవర్లో ఒక హీరోగా ఆ ఫీలింగ్ చాలా గట్టిగా. అండ్ అట్లా కాకుండా ఒక సిక్సర్ కూడా ఇచ్చాడు, నో బాల్ కూడా వేశాడు లాస్ట్ ఓవర్ 4 runs. దూబే జడేజా ఉండి అంటే ఇక్కడ ఇద్దరిని కొట్టకుండా అంటే ఖచ్చితంగా అది బౌలింగ్ పెర్ఫార్మెన్స్. ఒక లో ఫుల్ టాస్ వేసి కంట్రోల్ చేయడం, దట్టు శివం డుబే ప్యూర్ ఫ్లాట్ వికెట్ మీద బిగ్గెస్ట్ హీటర్ ను కంట్రోల్ చేయడం, దట్టు లెఫ్ట్ హ్యాండెడ్స్ ఉన్నారు. డోంట్ ఫర్గెట్, లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ చేస్తున్నప్పుడు లెఫ్ట్ హ్యాండెడ్ కు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. విత్ ది స్వింగ్ కావచ్చు, విత్ ది టర్న్ ఏదైనా చేయొచ్చు వాళ్ళు, కట్ అయినా కానీ లోపలికి వచ్చినప్పుడు. ఈ రియలీ బౌల్డ్ వెల్. బట్ దానికంటే ముందు పటిటర్ చేసినటువంటి మార్పు, షుయాస్ను బౌలింగ్ చేయించడం అనేది 18th ఓవర్ అప్పుడు 30+ runs అవసరం ఉన్నప్పుడు, దాట్ వాజ్ ఎ డేరింగ్ స్టెప్ అండి అసలు యాక్చువల్గా. ఎందుకంటే అప్పుడు కూడా లెఫ్ట్ హ్యాండెడ్స్ ఉన్నాడు, మీకు జడేజా ఉన్నాడు. ఆ పర్టికులర్ ఓవర్లో అతడు టోటల్గా కంట్రోల్ ఎందుకు చేస్తే ధోని వచ్చాడు. అప్పటికి ధోని రావడంతో ఒక మంచి మూవ్ తీసుకున్నాడు. దాని ధోనిని టోటల్గా కంట్రోల్ చేసి ఉంచాడు, ఎక్కడ కూడా ఛాన్స్ ఇవ్వలేదు. సో దాట్ వాజ్ ఆల్సో ఎ వెరీ గుడ్ ఐడియా. అఫ్కోర్స్ భువనేశ్వర్ ఫస్ట్లో కొంచెం రన్స్ ఇచ్చా కానీ తర్వాత లాస్ట్లో కంట్రోల్ వెల్ యాక్చువల్లీ. బట్ ఫుల్ మార్క్స్ మాత్రం క్యాప్టెన్కి ఇవ్వాల్సిందే. అండ్ దయాల్ యొక్క ధైర్యాన్ని మెచ్చుకోవాలండి. ఆ సిక్సర్ నో బాల్ ఇచ్చిన తర్వాత కూడా చాలా ప్రెషర్ ఉంటుంది, చాలా ప్రెషర్ ఉంటుంది. ఇట్స్ మ్యాచ్ డిసైడింగ్ ఓవర్ కాబట్టి మేబీ మీరు అన్నట్టుగా రింకు మైండ్లో ఉంటాడు అతనికి. బట్ మీరు కానీ ఇక్కడ ఒక కాంట్రవర్షియల్ ఇష్యూ అయింది. ఏదైతే బ్రెవిస్ డిఆర్ఎస్ టైమర్ అతను యూజ్ చేసుకున్నాడా, సరైన ఎంపైర్ కూడా ఏమన్నా మిస్టేక్ చేశాడా అన్నది ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. సమ్ కాంట్రవర్షియల్ మిస్టేక్ లేదండి, క్లియర్ గా మనం వాళ్ళు రన్ తిరిగే టైంలో ఆ 8 to 10 seconds వేస్ట్ చేయడం అనేది అసలు యాక్చువల్గా అది కొంప మీద. బట్ ఇట్ వాస్ క్లియర్లీ నాట్ అవుట్ అండి. అండ్ పోర్ డెసిషన్ ఆల్సో. రియల్గా చెప్పాలంటే ఈ టోర్నమెంట్లో
కొన్ని డెసిషన్స్ కొంచెం అందరినీ కూడా డిసప్పాయింట్ చేసినాయని చెప్పాలి క్రికెట్ మ్యాచ్. బికాస్ ఇప్పుడు ఏమవుతుందంటే అంటే ఎంపైర్ డెసిషన్ అవుట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు సింగిల్స్ కౌంట్ చేస్తున్నారు కదా, నాట్ అవుట్ అయితే ఆ సింగిల్ కౌంట్ అవుతుందా, అక్కడతో డెడ్ అయిపోతుందా బాల్ అనేది? నాట్ అవుట్ అయిన తర్వాత మీకు కౌంట్ కాదు, ఒక్కసారి అంపైర్ అవుట్ ఇచ్చాడంటే ఇక బాల్ డెడ్ అయిపోతుంది. మరి ఎందుకు వాళ్ళు 2 runs కోసం ట్రై చేయడం? అనవసరంగా దాన్ని ట్రై చేస్తున్నారు. అండ్ జడేజా కూడా ఒక సీనియర్ ప్లేయర్, సేమ్ థింగ్ హ్యాపెండ్. ఈవెన్ మహేంద్ర సింగ్ ధోని కూడా అట్లాగే అయిపోయింది కదా, బాల్ థర్డ్ మ్యాన్ వెళ్ళిపోయిన తర్వాత ఎల్బిడబ్ల్యూ అవుట్ అయిపోయినాడు. అంపైర్ డెసిషన్, అంపైర్ ఎప్పుడైతే అవుట్ ఇస్తాడో బాల్ బికమ్స్ డెడ్ యాక్చువల్లీ. బట్ అక్కడ టైం అనేది వాళ్ళు వేస్ట్ చేసుకోపోయినట్లయితే అట్లీస్ట్ వీళ్ళిద్దరు ఆ రన్నింగ్ తిరిగే టైంలో సగం వేస్ట్ అయిపోయింది. 10 సెకండ్లు 8 నుంచి 10 సెకండ్లు వేస్ట్ చేశారు. అక్కడ వాళ్ళకు ఒక గొప్ప అవకాశం ఉండింది. బికాస్ రివ్యూస్ ఉన్నాయి, వాళ్ళిద్దరు డిస్కస్ చేసుకుని చేసేటప్పటికి ఇట్స్ టైం అయిపోయింది. ఒకవేళ ఆ డెసిషన్ అఫ్ కోర్స్ ఎలానా మీకు చెన్నై ఫేవర్లోనే వచ్చి ఉండేది. క్లియర్లీ నాట్ అవుట్, గోయింగ్ అవుట్, డ్రిఫ్ట్ అవుతుంది బాల్. 5వ వికెట్ అంటే లెగ్ స్టంప్ కి హాఫ్ స్టంప్ కి దూరంగా, అంటే ఇంత ఖచ్చితంగా ఇది ఎంపైర్ కొంత చర్చ అయితే జరుగుతూ ఉంది చేస్తుందో. అండ్ మరొకటి ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్కసారి ఆ టైంలో డిఆర్ఎస్ టైమర్ కూడా డిస్ప్లే చేయలేదు అనేది కూడా, బిగ్ స్క్రీన్ లో చేయలేదు అనేది ఒక, వాళ్ళు కాన్సన్ట్రేట్ కూడా చేస్తలేరు అసలు. బ్యాటర్స్ ఇద్దరు కూడా వాళ్ళు దేవర్ కాన్సన్ట్రేటింగ్ మోర్ ఆన్ అని వాళ్ళకి ఒక ఐడియా ఉంటుందని కొంతమంది చెప్తున్నారు. ఎందుకంటే ఒక బ్యాటర్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 15 సెకండ్లు కౌంట్ చేయడం పెద్ద కష్టం కాకపోవచ్చు. వాళ్ళు కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ కనపరిచారు అన్నటువంటి అది కూడా కనబడింది. బట్ ఇట్స్ ఓకే, వాట్ ఎవర్ హ్యాపెండ్. ఎంపైర్ మిస్టేక్ అయితే ఏం లేదు, అంపైర్ మిస్టేక్ అయితే లేదు అందులో. బ్యాటర్ యొక్క దాని ఏమంటారు ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అంటాం కదా, అది ఉపయోగించుకోకపోవడం తోటి వాళ్ళు మ్యాచ్. అలాగే ఈ మ్యాచ్లో మనం ఇంకొక విక్టరీ ఇన్నింగ్స్ గానే చెప్పుకోలేము. ఎవరు? రొమారియో షెఫర్డ్ ఒక అద్భుతమైన లాస్ట్ 2 overs లో ఒక దంచి కొట్టాడని అంటున్నారు అందరూ. అవకాశాలు ఎక్కువగా రాలేదు, వచ్చిన అవకాశాన్ని బాగా యూటిలైజ్ చేసుకున్నాడు అని. లాస్ట్ 3 matches లో ఫస్ట్ టైం బ్యాటింగ్ చేశాడు. డోంట్ ఫర్గెట్ దట్ ఆల్సో. పాపం లాస్ట్ 2 matches లో అతనికి ఛాన్స్ 14 balls లో 53. అండ్ అది కాకుండా మీకు ఒకవేళ ఆ సిచ్యువేషన్ లో బాల్ కూడా మీరు చూశారు కదా, కొంచెం ఆగి వచ్చింది కొన్ని సందర్భాల్లో, అంత హీటీ కాదు. మీకు పవర్ హిట్టింగ్ చేశాడు, ఏ బాల్ వేసినా సిక్సర్ గా కొట్టాడు. చూడండి, ఈవెన్ టిమ్ డేవిడ్ కూడా కప్లో అటెంప్ట్ చేశా కానీ హిట్ చేయలేదు. ఆడినే తక్కువ బాల్స్ అయినా కానీ, బట్ అతడు సైలెంట్ స్పెక్టేటర్ అయిపోయినాడు. అండ్ దిస్ మ్యాన్ ఒకసారి బ్రైత్వైట్ ఇన్నింగ్స్ మీకు గుర్తుందా, అగైన్స్ ఇంగ్లాండ్ ఇన్ కోల్కతా, 5 sixes. సో అటువంటి ఇన్నింగ్స్ ఆడాడు, జమ్ అప్ ఇన్నింగ్స్. అండ్ దట్ పతిరానా అంత మంచి బౌలింగ్ చేస్తున్నప్పుడు పతిరానాని హిట్ చేయడం అంత ఈజీ కాదండి. పతిరానా స్లో డెలివరీ వేస్తున్నప్పుడు చాలా కష్టపడతారు. మీకు ఒక బాల్ హిట్ చేయొచ్చు, 2 బాల్, కానీ అక్కడ స్వింగ్ యాక్షన్ లో మీకు బౌన్స్ అనేది సరిగా ఉండదు. బట్ ఈ హిట్ 2 tremendous sixes. అండ్ అన్నిటికంటే నాకు ఏమనిపించింది అంటే నరేష్, అతడు హిట్ చేసినటువంటి ఒక సిక్సర్ ఖలీల్ అహ్మద్ అట్లా ఒకటి ఎక్స్ట్రా కవర్ అయిపోయాడు కదా, దట్ వాస్ బ్రిలియంట్ అండి. సో ప్యూర్ పవర్. అండ్ మీకు చూడండి, టోటల్ స్వాగింగ్ ఏం కాదు, హ్యాండ్ పవర్ అంటే అది ఉంటుంది అనుకో, వాళ్ళకే ఉంటుంది. స్కిల్ కూడా ఉపయోగించాడు. పటిడార్ అన్నట్టు మీరు ఓన్లీ అతని పవర్ అంటున్నారు కానీ స్కిల్ కూడా ఉపయోగించాడు. ఎందుకంటే మీరు చూడండి, అతను హిట్ చేసింది ఒక థర్డ్ మ్యాన్ వైపు ఒకటి మాత్రమే, అతను ఎలా పడితే అలా ఊపకుండా కరెక్ట్ గా చేయకుండా క్లీన్ హిట్టింగ్ చేశాడు. అండ్ టు ది క్లీనెస్ అంటే మామూలేది కాదు. అండ్ పవర్ తో పాటు స్కిల్ ఉంది, అండ్ అన్నీ కలిసి వచ్చాయి అతనికి. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ స్టేజ్ లో కనీసం 180 కూడా చేస్తదేమో అనుకుంటే దాదాపు 30 runs యాడ్ చేశాడు. 25 runs అయితే డెఫినెట్లీ యాడ్ అవుతాయి. 25 runs అనేవి ఇక్కడ మ్యాచ్ ఓడిపోయింది కదా, ఓన్లీ 2 runs. అబ్సల్యూట్లీ, దట్ ఈస్ ద డిఫరెన్స్. బట్ ఈవెన్ రాజస్థాన్ రాయల్స్ తోటి కూడా సిమిలర్ సిచ్యువేషన్ చూసాం. సడన్ గా అసలు యాక్చువల్గా వాళ్ళు గెలిచే మ్యాచ్ నుంచి వాళ్ళు ఓడిపోవాల్సి వచ్చింది. అండ్ ఆ తర్వాత వాళ్ళు కూడా అవుట్ ఆఫ్ ద టూర్నమెంట్ అయిపోయినారు. సో ఈ మ్యాచ్ లో గుడ్ విన్ ఫర్ ఆర్సీబీ. బట్ మీరు కోహ్లీ బ్యాటింగ్ విషయం కూడా మాట్లాడుకోవాలి. విరాట్ కోహ్లీ ఫామ్ అనేది కంటిన్యూ. మీకు ఒక ఇంగ్లాండ్ ప్లేయర్ లేకుండా మరొక ఇంగ్లాండ్ ప్లేయర్ ఆడుతున్నారు. ఇప్పుడు నెక్స్ట్ మ్యాచ్ లో మరి సాల్ట్ ఫిట్ గా వచ్చినట్లయితే వాళ్ళు ఏం చేస్తారు? మరి ఎంగిడి వికెట్లు తీసుకున్నారు, హేజల్వుడ్ కూడా మళ్ళీ తీసుకుంటారు. నేనేమనుకుంటానంటే ఎప్పుడు కూడా ఇంపార్టెంట్ ప్లేయర్స్ ని అడిగి, ఇప్పుడు హేజల్వుడ్ విల్ బి మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే డెత్ ఓవర్స్ లో హేజల్వుడ్ కొన్న రికార్డ్ ఎవరికి లేదు. హేజల్వుడ్ కు అట్లా కాకుండా కూడా ఈజ్ ఎ జెన్యూన్ ఫాస్ట్ బౌలర్ అండ్ మోర్ ఎక్స్పీరియన్స్ దాన్ ఎంగిడి. షెఫర్డ్ తోటి. బట్ ఇంకొకటి కూడా మీరు ఇప్పుడు షెఫర్డ్ ఇట్లా ఆడాడని చెప్పి లివింగ్స్టోన్ కూడా ఆడించే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ బాల్ ఎక్కడన్నా మీకు స్పిన్ ట్రాక్ కనబడుతుంది, ఒక ఎక్స్ట్రా స్పిన్నర్ కావాలి అంటే లివింగ్స్టోన్ కెన్ బి. కానీ వాళ్ళ చేంజెస్ ఏదైతే చెన్నై మీద ఇటువంటి చేంజెస్ లివింగ్స్టోన్ డ్రాప్ చేసి ఏదైతే రొమారియో షెఫర్డ్ ఆడించడం అలా వర్కౌట్ అయింది, బాగా వర్కౌట్ అయింది. అండ్ గుడ్ విన్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. కంగ్రాచులేషన్స్ టు ఆర్సీబీ. అండ్ ఇక్కడ ఈ మ్యాచ్ సంబంధించి లాస్ట్ టైం ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ లో ధోని ఆడేశాడు అనేది ఒక చర్చ అయితే జరుగుతుంది. సో ధోని మేబీ మైట్ బి నాట్ అవుట్ ఫర్ ది నెక్స్ట్ సీజన్. ఐ థింక్ నిన్న చూసినటువంటి సీన్ ప్రకారం అయితే అఫ్కోర్స్ ఈవెన్ వాళ్ళ పేరెంట్స్ వచ్చినప్పుడు కూడా అట్లాగే లాస్ట్ మ్యాచ్ కావచ్చు అని అన్నారు. కానీ అట్లాగా ధోని లాస్ట్ మ్యాచ్ కాకపోయినా మేబీ లాస్ట్ సీజన్ అనిపిస్తుంది, మేబీ నెక్స్ట్ సీజన్ అయితే ఆడకపోవచ్చు. ధోని ఎలా చూడొచ్చు మనం ధోని. ఒకటి ఏంటంటే ఇప్పుడు చెన్నైలో ఇప్పుడు మనం హైదరాబాద్ విషయం కూడా చెప్పుకున్నాం కదా, టీం ఫైనల్లో రాలేదు, ప్లే ఆఫ్స్లోకి రాలేదు అనేవి మనం ప్రతిసారి చర్చించకూడదు.
ప్రతి టోర్నమెంట్లో కూడా యూ ఆల్వేస్ టేక్ సమ్ కొన్ని ప్లస్ అవి ఉంటాయి, కొన్ని మైనస్ అవి ఉంటాయి. సో ప్లస్ ఏంటంటే వాళ్ళకు ఆయుష్ లాంటి ప్లేయర్ చక్కగా రాణించడం, వాళ్ళతో కంటిన్యూ అవుతాడు. ఇప్పుడు 30 లక్షలకు అన్సోల్డ్ ఉన్నటువంటి ప్లేయర్ని తీసుకోవాల్సి వచ్చింది. అండ్ యంగ్స్టర్ 17 years ఆఫ్ ఏజ్ కనుక అతనికి ఇండియాకి ఆడే టాలెంట్ కూడా ఉంది. రషీద్ కూడా మంచి బ్యాటింగ్ కనబరిచాడు. సో ఇవన్నీ వాళ్ళు ప్లస్గా తీసుకోవాలి. ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. ఇక అశ్విన్ రాణించలేదు, జడేజా రాణించలేదు. అని జడేజా ఆఫ్ కోర్స్ బ్యాటింగ్లో పర్వాలేదు, నిన్న ఓకే. సో ఏ టోర్నమెంట్లోనైనా కానీ ఓడిపోతున్నప్పుడు ఎక్కువ డిసప్పాయింట్ కాకుండా వాటి నుంచి ప్లస్ తీసుకుపోవడం అనేది చాలా ఇంపార్టెంట్. చెన్నై కూడా అదే చేస్తారు వాళ్ళు. అండ్ మేబీ ధోనీని అయితే ఒక రోల్లో చూస్తాం నెక్స్ట్ ఇయర్ మేబీ ఏ రోల్లో మెంటర్ గానా, కోచ్ గానా, లేకపోతే ప్రజెన్స్ సరిపోతుందండి. అతను ఉంటే చాలా సరిపోతుంది. టెండూల్కర్ మెంటర్ అంటున్నారు కానీ టెండూల్కర్ మెంటర్గా ఉంటున్నాడా? మిగతా వాళ్ళందరూ జడేజా మీకు మోటివేషన్, జయవర్ధనే రియల్గా చెప్పాలంటే ఒక రియల్ మెంటర్గా. టెండూల్కర్ ఉన్నాడంటే ఒక కొండంత బలం. సో ధోని ఉన్నాడంటే మెంటర్గా ఉంటే ఖచ్చితంగా యంగ్స్టర్స్ ని చేయగలుగుతాడు, ఖచ్చితంగా తీర్చిదిద్దే అవకాశం, కెప్టెన్ గా గ్రూమ్ చేయగలుగుతాడు. ఇంకా ఫ్రీగా ఉంటాడు కాబట్టి, ప్రెజర్ ఉండదు కాబట్టి, కెప్టెన్సీ ప్రెజర్ ఉండదు కాబట్టి ఫ్రీగా. ప్రెజెన్స్ ఇస్ ఎనఫ్. ధోనీస్ ప్రెజెన్స్, టెండూల్కర్ ప్రెజెన్స్ అట్లా కొండంత బలాన్ని ఇస్తుంది కనుక విల్ బి దేర్ విత్ చెన్నై. డెఫినెట్లీ యాజ్ అ ప్లేయర్ గా చూడకపోయినా వి వాంట్ టు సీ వన్ రోల్ అనేది చూడబోతున్నాం. బట్ ఈస్ డన్ ఇనఫ్ అండి. ధోనీకి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఎన్ని సాధించి పెట్టాడు. 2007లో ఎక్స్పెక్ట్ ఎవరు చేయలేదు. వరల్డ్ కప్ తర్వాత 2011లో ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్ళీ వరల్డ్ కప్ గెలవడం, తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ, ఇండియాను టెస్ట్ ర్యాంకింగ్ నెంబర్ 1లో తీసుకుపోయినాడు, వన్డే ర్యాంకింగ్, ఇండివిజువల్. చెన్నై సూపర్ కింగ్స్ కూడా ఒక సీజన్ లో అటర్ ఫ్లాప్ అయ్యి లాస్ట్ ప్లేస్ లో ఉంటే నెక్స్ట్ సీజన్ లోనే ఛాంపియన్ గా 5 టైటిల్స్ అండి. 5 టైటిల్స్. ఇంకేం కావాలి చెప్పండి. ఈస్ డన్ ఇనఫ్ యాక్చువల్లీ ఫర్ ద కంట్రీ, ఫర్ ద టీమ్, ఫర్ ఎవ్రీ వన్. యాక్చువల్లీ అతనికి కూడా కొంచెం రిలాక్స్ కానివ్వండి పాపం. అతనికి కూడా కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయి, ఎంజాయ్ చేయాలి లైఫ్లో కూడా. బికాస్ ఎంత సేవ చేశారు, ఆ సేవను 20 years I think కెరీర్ అంతా చాలా more than enough. We will continue to inspire generations. Thank you very much, Susidhi garu. So RCB versus Chennai match lo S Dayal last over hero. At the same time Lungi Engedi కావచ్చు, రొమారియో షెఫర్డ్ కావచ్చు, వాళ్ళ రోల్ కూడా చాలా ఉంది. అట్ ది సేమ్ టైం కెప్టెన్ పటిదార్ ఏదైతే ఆ బౌలింగ్ చేంజెస్, ఫీల్డింగ్ చేంజెస్ ఇక్కడ మెయిన్గా ఆ విక్టరీలో కీలక పాత్ర పోషించిందని చెప్పేసి సుధీర్ మహావతి చెప్తున్నారు. అలాగే నెక్స్ట్ ఏ సీజన్లో ధోనీని ఖచ్చితంగా టీంలో చూస్తాం, కానీ యాజ్ అ మెంటర్గా చూసే అవకాశాలు ఉన్నాయైతే చెప్పేసి ఆయన చెప్తున్నారు. ఇది ఆర్సీబీ వర్సెస్ చెన్నై మ్యాచ్ మీద రివ్యూ షో. కీప్ వాచింగ్ డయల్ స్పోర్ట్స్.